हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल अंदरिकी मुंदुगा हनुमान जयंती शुभाकांक्षलु अंडी। ई रोजु नेनु एक्कडकी वच्चाనంటే దూల్పేటలో ఉన్న శ్రీ అక్షయపురి హనుమాన్ టెంపుల్ ని అయితే దర్శించుకోవడానికి వచ్చానన్నమాట। ఇక్కడ స్పెషల్ ఏంటంటే చాలా ఎత్తైన హనుమాన్ విగ్రహం అయితే ఉంటుందన్నమాట। అక్కడ కనిపిస్తుంది కదా అదే హనుమాన్ అన్నమాట విగ్రహము। అక్షయపురి హనుమాన్ టెంపుల్ ఎక్కడ ఉందంటే ఎగ్జాక్ట్ గా దూల్పేటలో ఉందన్నమాట। వినాయకులను తయారు చేస్తారు కదా అక్కడే ఉందన్నమాట। కొంచెం లోపలికి ఉంటుంది గల్లీ లోపలికి, అక్కడ ఎవరిని అడిగినా చెప్తారన్నమాట। ఇక్కడ అక్షయపురి హనుమాన్ టెంపుల్ ఎక్కడ అంటే ఎవరైనా చెప్తారు। చాలా ఫేమస్ కూడా ఆ టెంపుల్, ఎందుకంటే చాలా ఎత్తైన విగ్రహం కాబట్టి చాలా మందికి తెలుసు అన్నమాట। అది 51 అడుగుల ఎత్తులో ఉంటుందన్నమాట ఆ విగ్రహము। అక్షయపురి హనుమాన్ టెంపుల్ ని దర్శించుకోవాలంటే కొండపైకి ఎక్కి రావాలన్నమాట। చూడండి ఎలా ఉంది, మొత్తం గుట్టల్లాగా ఉంటుందన్నమాట, కొంచెం ఎత్తులో ఉంటుంది కూడా। ఈ విధంగా నడిచి రావాలన్నమాట కొండెక్కి। దిగేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా దిగాలి, ఎందుకంటే స్లోప్గా ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకొని దిగాలి। ఈ అక్షయపురి హనుమాన్ టెంపుల్ ని దర్శించుకోవడానికి దూర ప్రాంతాల నుంచి కూడా చాలా మంది వస్తున్నారు। ఇది ఓల్డ్ సిటీ కిందకి వస్తుందండి। కొబ్బరికాయలు అమ్మే వాళ్ళైతే అన్నారనమాట, మార్నింగ్ అయితే చాలా క్రౌడ్ ఉంది, దూరం నుండి వచ్చే వాళ్ళందరూ మార్నింగే వచ్చి దర్శించుకున్నారంట హనుమాన్ విగ్రహాన్ని అయితే। ఇప్పుడు ఈవినింగ్ టైం కాబట్టి కొంచెం తక్కువ ఉందని అయితే అన్నారనమాట। ఇక్కడైతే పూజకు సంబంధించిన కొబ్బరికాయ కానీ అగరబత్తులు పువ్వులు అన్నీ ఇక్కడ దొరుకుతాయి। ఇవి ఇక్కడ తీసుకొని పైకి వెళ్ళాలన్నమాట। ఈ స్టెప్స్ పైకి ఎక్కగానే మనకు హనుమాన్ విగ్రహం అయితే కనిపిస్తుంది। ఉన్నందుకు చాలా మంది ఈవినింగ్ అయితే వచ్చినట్టున్నారు। ఇదే హనుమాన్ విగ్రహం అన్నమాట, 51 అడుగుల ఎత్తులో ఉందన్నమాట ఈ హనుమాన్ విగ్రహము। పిల్లలంతా ఇక్కడైతే దీనిపైకి ఎక్కి మరి ఫోటోలు దిగుతున్నారు, ఎలా ఆడుకుంటున్నారు చూడండి మీరే। చాలా ఎత్తులో ఉందన్నమాట ఈ హనుమాన్ విగ్రహం అయితే, కొండ పైన ఉంది కాబట్టి ఇంకా హైట్లో ఉంది అన్నమాట। ఇక్కడ నుండి చూస్తే చూడండి హైదరాబాద్ మొత్తం కనిపిస్తుంది। ఆ లైటింగ్స్కి అయితే చాలా బాగుంది ఆ వ్యూ అయితే, మీకు మళ్ళీ కూడా ముందుకెళ్ళి చూపిస్తాను। డే టైంలో రావడం కంటే ఈవినింగ్ టైంలో రావడమే బెస్ట్ అనిపిస్తుందండి। ఇక్కడ చూసే చల్లగా గాలి కానీ లైటింగ్స్ కానీ చాలా బాగా అనిపిస్తుంది। గుట్ట పైన ఉంది కాబట్టి చాలా బాగుంది అనమాట, చూడడానికి వ్యూ కూడా బాగుంది, గాలి కూడా చల్లగా వస్తుందన్నమాట। చాలా మంది అలాగే కూర్చుండిపోయారు, సరదాగా పిల్లలు కూడా ఆడుకుంటున్నారు ఇక్కడ। ఆంజనేయ స్వామి విగ్రహము 51 అడుగుల ఎత్తులో ఉందన్నమాట కొండ పైన। మళ్ళీ ఈ విగ్రహము 51 అడుగులు అంటే ఎంత హైట్ ఉంటుంది చూడండి, అంత హైట్లో ఉందన్నమాట। ఈ ఆంజనేయ స్వామికి ముందట పంచముఖ శివుడు ఉంటుండు, ఆ శివుడికి ఎదురుగా నంది అన్నమాట। చూడడానికి కూడా చాలా బాగుంది। ఆంజనేయ స్వామిని దర్శించుకున్న తర్వాత కూర్చోడానికి చుట్టూగా ఆ బెంచీలు కూడా అరేంజ్ చేశారనమాట। వ్యూ కూడా చూడడానికి బాగుందన్నమాట, ఆ బెంచెస్ పైన కూర్చొని చూడడానికి। ఇక్కడ హనుమాన్ స్టాచ్యూ చూడడానికి బాగుంటుంది, అక్కడ వ్యూ పాయింట్ చూడడానికి కూడా బాగుందన్నమాట। చూడండి ఎంతమంది క్రౌడ్ ఉన్నారో, క్రౌడ్ అయితే చాలా ఉంది ఈవినింగ్ టైంలో కూడా। ఇక్కడ నుంచి హైదరాబాద్ మొత్తం కనిపిస్తుంది చూడండి, చుట్టూగా చూడడానికి ఛాన్స్ ఉందన్నమాట చూడడానికి। ఎక్కడ నుండి చూసినా వ్యూ మొత్తం కనిపిస్తుంది అనమాట, ఈవెన్ చార్మినార్ కూడా కనిపిస్తుంది అనమాట ఈ కొండపై నుంచి చూస్తుంటే। ఈ ఆంజనేయ స్వామి స్పెషాలిటీ ఏంటంటే, ఆంజనేయ స్వామి ఎద చీల్చుకుంటే రాముడు సీత అయితే ఎలా కనిపిస్తారో, ఈ ఆంజనేయ స్వామికి కూడా అదే విధంగా ఎద చీల్చుకుంటే రాముడు సీత కనిపిస్తారు। మంచిగా చూడండి మీరు, ఆ ఫింగర్స్ మూమెంట్ అనేది మంచిగా కనిపిస్తుంది। ని క్యాప్చర్ చేయడానికి చాలా మంది అయితే ట్రై చేసి వీడియోలు ఫోటోలు అయితే తీసుకుంటున్నారు, చాలా బాగా కనిపిస్తుంది। దగ్గరికి వెళ్ళి అయితే వీడియోలో కనిపిస్తుందో లేదో కానీ మంచిగా కనిపిస్తుంది అనమాట। మీరైతే ఒకసారి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది। ఈవినింగ్ టైంలో విజిట్ చేస్తే కనుక అక్కడ ఉండే చల్లని గాలికి అక్కడే కూర్చుండిపోవాలన్నంత హ్యాపీగా ఉంటుంది। ఎంత చల్ల గాలి వస్తుందంటే ఆ జెండాను చూస్తే మీకే అర్థమవుతుంది, ఆ జెండా రెపరెపలాడుతుంది కదా, అంత గాలి వస్తుంది అనమాట। ఇక్కడ కనిపిస్తున్న వ్యూ అంతా ఇది ఆంజనేయ స్వామి బ్యాక్ సైడ్ అన్నమాట, మీకు 2 సైడ్స్ చూపిస్తున్నాను। ఇక్కడ చిన్నపిల్లలు చూడండి, ఆఖరికి ఆంజనేయ స్వామి తోకను కూడా వదలట్లేదండి, ఆంజనేయ స్వామి తోక పైన కూర్చొని మరి ఆడుతున్నారు, చాలా సరదాగా అనిపించింది నాకైతే।
ఆంజనేయ స్వామి ముందట చిన్న ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు. ఈ ఆంజనేయ స్వామికి పూజలు చేసుకుంటున్నారనమాట వచ్చిన భక్తులందరూ. భక్తులు తీసుకొచ్చిన కొబ్బరికాయ కానీ పువ్వులు తమలపాకుల దండ అన్నీ ఉన్నాయి కదా, ఆ స్వామి వారికి వేసి దండం పెట్టుకుంటున్నారు. అక్కడ వచ్చిన భక్తులందరూ బెంచెస్ పైన కానీ అక్కడ వేసిన జమకాలలు కానీ అన్నీ ఫుల్ అయిపోయినాయి అన్నమాట. ఎత్తైన ఆంజనేయ స్వామి విగ్రహానికి ఎదురుగానే ఈ పంచముఖి శంకరుడు ఉన్నాడనమాట. ఆ శంకరునికి కూడా పూజలు చేసుకుంటున్నారు. ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. ఈ ఆకాశపురి హనుమాన్ టెంపుల్ది నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి గూగుల్ మ్యాప్, అలాగే అడ్రస్ కూడా పెట్టేస్తాను. ఎవరైనా వెళ్ళే వాళ్ళకు యూజ్ అవుతుందని చెప్పి నేను డిస్క్రిప్షన్లో అయితే పెడతాను. తప్పకుండా అక్కడ వెళ్ళి అయితే చూడండి. ఈ ఆకాశపురి ఆంజనేయ స్వామి టెంపుల్కి శ్రీరామనవమికి కానీ అలాగే హనుమాన్ జయంతి కానీ చాలామంది భక్తులు అయితే వస్తారు. పండుగలు అయితే చాలా బాగా జరుగుతాయి. స్వామి దర్శనం అయిన తర్వాత కిందికి దిగగానే మనకు ఒక కొండ కిందనే కొండల మధ్యలో ఉంటుందన్నమాట. కొండల మధ్యలోనే ఆంజనేయ స్వామి వెలిసిందనమాట. మెయిన్ టెంపుల్ అయితే అదే అనమాట. అక్కడైతే తప్పకుండా దర్శనం చేసుకోండి. ఇక్కడ ఆంజనేయ స్వామి చూడండి కొండల మధ్యలో వెలిసిండు. ఈ ఆంజనేయ స్వామి అన్నమాట మెయిన్ టెంపుల్ అయితే ఇదే. ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు తప్పకుండా ఈ ఆలయాన్ని కూడా దర్శించుకోవాలి. చాలామందికి తెలియదు కాబట్టి చెప్తున్నాను. ఈ వీడియో మీ అందరికీ ఎంతగానో నచ్చిందని అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.